ఎందుకు కేసీఆర్ రావాలి 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 అన్నారు బయటకు వచ్చి ఓ మీటింగ్ పెట్టిండు. తర్వాత జరిగిన పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు రావట్లేదు అనుకుంటారు? పనికిరాని వాడి గురించి ఎవరు మాట్లాడుకోడు సమాజంలో. కెపాసిటీ ఉంటేనే మాట్లాడుకుంటారు. మరి కరెంటు పోగానే ఎవరు గుర్తొస్తారు? కేసీఆర్. నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు రానప్పుడు ఎవరు గుర్తొస్తారు? సేమ్. రైతు బంధు పడనప్పుడు పడ్డప్పుడు 2 సార్లు గుర్తొస్తారు. అంటే వీళ్ళంతా బేవకూఫ్లని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. వీళ్ళు బేవకూఫ్లా బద్మాష్ గాలా తెలవాలి. ఇప్పుడు అవగాహన, ఆలోచన, సరైన అవగాహన, సరైన ఆలోచన ఉంటుంది. ఆ రెండు ఉంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని ఎట్లా అంటారన్నా? ఎందుకు కేసీఆర్ రావాలి 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 అన్నారు బయటకు వచ్చి ఓ మీటింగ్ పెట్టిండు. తర్వాత జరిగిన పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? సృష్టిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మీ దగ్గర ఒక కెపాసిటీ ఉండబట్టే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. నా దగ్గర ఒక కెపాసిటీ ఉండబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అది నేచురల్ ఫిలాసఫీ. కేసీఆర్ గారిని విభేదించేటోళ్ళు ఉండొచ్చు, అంగీకరించేటోళ్ళు ఉండొచ్చు. కేసీఆర్ గారిని పొగిడేటోళ్ళు ఉండొచ్చు, తిట్టేటోళ్ళు ఉండొచ్చు. కానీ కేసీఆర్ని గురించి మాట్లాడకుండా రాజకీయాలు లేవు. ఓకే. ఎందుకు అంటే ఒక మనిషి దగ్గర పోరాట పటిమ, కమిట్మెంటు, ఆ రెండు ఉండబట్టే తెలంగాణ వచ్చింది. ఆయన ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చిందని నేను చెప్పట్లే. కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టడము, అంతకు ముందు ఉన్న ఉద్యమ రూపానికి రాజకీయ ప్రక్రియ చేయడము, తెలంగాణ సాధించడం. కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారి పాత్ర 100%, 50% ఉంటే మిగతా 50% సమాజం పాత్ర ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొంతమంది అజ్ఞానులు మనం ఉన్నట్టు మాట్లాడితే నచ్చదు, సైకో ఫ్యాన్సీ ఉంటుంది. ఆ సైకో ఫ్యాన్సీ బ్యాచ్ని పట్టించుకోను, కామెంట్ చేసే బ్యాచ్ని. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు, అది ఓపెన్ సీక్రెట్. కానీ కేసీఆర్ ఒక్కడే తెలంగాణ కాదు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఆ రోజు కేసీఆర్ గారిని మేము ఎందుకు అంతగానం తిట్టాల్సి వచ్చింది, ఎందుకు అంతగానం ప్రశ్నించాల్సిందంటే, కేసీఆర్ గారు ఉద్యమంలో మాతో పాటు 14 ఏళ్ళు కలిసి, మేమంతా కలిసి ఒక కుటుంబంలాగా ఉన్నవాళ్ళు. ఒక కుటుంబంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంత మాత్రాన కేసీఆర్ గారు మేము సపోర్ట్ చేయాల్సిన సమయంలో సపోర్ట్ చేసినామంటేనే అర్థమైంది కాజ్ మాకు ఇంపార్టెంట్. మరి ఈ రోజు 14 నెలల కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు బాధలు ఉన్నప్పుడు, సపోజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కాలేరిగి పడుకున్నాడు. పాపం ఆయన హెల్త్ బాగాలేక, పెద్ద మనిషి, 71 ఏళ్ళ పెద్ద మనిషి. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా సార్కి, మా చిచ్చాకి. అయితే ఎందుకు నువ్వు బయటకు రావట్లేదని ఎందుకు రావట్లేదు అనుకుంటారు? పనికిరాని వాడి గురించి ఎవరు మాట్లాడుకోడు సమాజంలో. కెపాసిటీ ఉంటేనే మాట్లాడుకుంటారు. ఇవాళ శ్రీకాకుళంలో ఉన్నోడి దగ్గర నుంచి అమెరికా వరకు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాయ్ సెంటర్ దగ్గర నుంచి పార్లమెంట్ వరకు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుకున్నారు? తెలంగాణ ఉద్యమ సమర్థుడనే కదా. మరి ఇవాళ 14 నెలల తర్వాత కేసీఆర్ రావాలని ఎందుకు పోతున్నారు అంటే, కేసీఆర్ వస్తే ఈ రేవంత్ రెడ్డి పాలనలో కేసీఆర్ గట్టిగా అడుగుతాడు, అనుభవం ఉన్నాడు, మాకేమైనా న్యాయం జరుగుద్దేమని. ప్రజలు స్మార్ట్ బాగా, ప్రజలకు తెలుసు ఎవరితో కేసీఆర్ గారు తప్పులు చేసినప్పుడు కేసీఆర్ గారిని తిప్పడానికి వాడుకున్నారు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేకపోతే వయసు రీత్యా ఇబ్బందులు అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నావు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినావు, నీ జీవితానికి కావాల్సినంత పేరు వచ్చింది. మరి రిజైన్ అన్న చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హెల్త్ సహకరించకపోతే, లేదా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉండి మాట్లాడాలని మా కోరిక. ఇప్పుడు వచ్చేసరికి కేసీఆర్ చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఈ మంత్రులు ముఖ్యమంత్రులు బేవకూఫ్ కాల. మరి కేసీఆరే అంటే మరి మీరేంటి? కేసీఆర్ గారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలు ఆయనకి ఓటమి చేసి ఆయన మళ్ళీ కేసీఆర్ వచ్చే విధంగా చేసింది ఎవరు? ప్రజలంతా కేసీఆర్ రావాలని నిరాశలు పలికేటట్టు చేసిన విధవలు ఎవరు? వీళ్ళే. వాళ్ళు ఎవరనేది తెలుసుకోవాలి. కానీ వీళ్ళే అడుగుతున్నారు కదా, రావాలి కేసీఆర్ అని. మరి అంటే వీళ్ళెవరు కాదా? వీళ్ళెవరు సమర్థులు కాదా? ఆయన ఒక్కడే సమర్థుడా? కేసీఆర్ గారు ఒక్కడే సమర్థుడా? అంటే వీళ్ళంతా బేవకూఫ్లని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. వీళ్ళు బేవకూఫ్లా బద్మాష్ గాలా తెలవాలి. ఇప్పుడు బేవకూఫ్లు అయితే మనం ఏం చేయలేము, బద్మాష్ గాలు అయితే వాళ్ళ బొంద వాళ్ళే తవ్వుకున్నట్టు. ఓకే. ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన బాగుంది అని 70% వాళ్ళే పెట్టించారంటే మరి ప్రజలకు ఏం అర్థమవుతుంది? వీళ్ళు బేవకూఫ్లా బద్మాష్ గాలా అని తెలవాలి. అందుకనే ఎవడి పోయి వాడు తీసుకుంటాడు అంటారు కదా, అతి జాదా హుషారు చేయొద్దు ఎప్పుడైనా. నువ్వు ఎవరి త్యాగాలతో ముఖ్యమంత్రి అయినావో నువ్వు తెలుసుకోవాలి. ఎవరి త్యాగాలతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ పదవిలో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెత్తి మీద రూపాయి పెడితే ఇప్పుడు డిపాజిట్ కూడా రావు ఎవరికి. ఓపెన్ ఛాలెంజ్ 64 సీట్లలో 30 సీట్లు కన్నా ఎక్కువ రావాలి. విద్యార్థులు కనబడితే గల్లబట్టి చెప్పుతో కొట్టాలంత కసి ఉన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలు. కానీ మిగతా వాళ్ళు కూడా పొట్టు తిరుగుతారు ఎందుకు జనం? ఇప్పుడు కరెంటు పోగానే అప్పుడు 10 సంవత్సరాలు కరెంటు ఉందా లేదా?
ఉన్నది. మరి కరెంటు పోగానే ఎవరు గుర్తొస్తారు? కేసీఆర్. నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు రానప్పుడు ఎవరు గుర్తొస్తారు? సేమ్. రైతు బంధు పడనప్పుడు పడ్డప్పుడు 2 సార్లు గుర్తుకొస్తాడు. అంతే కదా, పడ్డప్పుడు పడనప్పుడు. మరి ఈ నెరేటివ్ ఎవరు బిల్డ్ చేసిరు? వీళ్ళే. వాళ్ళు ఇప్పుడు నెరేటివ్ పర్సెప్షన్ మేనేజ్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా ఆప్టిక్స్ ఉంటాయి. ఆప్టిక్స్ అంటే మన కళ్ళకు కనపడేది, మన చెవులకు వినపడేది, దాన్ని బట్టి ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. ఆ నెరేటివ్ జనం నోట్లలోంచి పర్సెప్షన్ మేనేజ్మెంట్ అవుతుంది. ఇలా ఆటో డ్రైవర్ని అడిగినా, క్యాబ్ డ్రైవర్ని అడిగినా, వాచ్మెన్ అడిగినా ఆయన పాలనే బాగుంది కదా సార్ అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 31 కాన్స్టిట్యున్సీలు తిరిగి దీపాదాస్ మున్షి మేడం నేను తిరిగి మార్పు రావాలంటే వాళ్ళు కాంగ్రెస్ రావాలని యాడ్ చేసుకున్నారు. సరే మాకేం కోరికలు లేవు రాజకీయ నాయకులు కానీ, ఎవడో ఒకడు వస్తాడు ఇంతకన్నా బెటర్గా పాలిస్తారు అనుకుంటే పెనం వేయించి పొయ్యిలో ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కు? సోయి ఉండాలి, అవగాహన ఉండాలి, నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏదో హామీలు ఇచ్చి పడేసినాం ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. మరి అప్పుడు తెలియదా మీకు? మీరు ప్రతిపక్ష నాయకుల పాత్రలో 30-40 సంవత్సరాలు ఒక్కొక్కరికి సీనియారిటీ ఉంది కదా. రేవంత్ రెడ్డి అంటే నిన్న కాక మొన్న వచ్చిన మీరు నమ్మిరు అప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని వాడు నమ్ముతాడు అన్న. మార్పు రావాలి అంతే. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా నాకు ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి మేధావి చెప్పిండు ఢిల్లీలో, సోనియా గాంధీ గారి దగ్గర అడ్వైజర్ ఉండే ఆయన పేరు చెప్పడం బాగోదు కానీ, కాంగ్రెస్ పార్టీ తనంతట తాను ఇప్పుడు అధికారంలోకి రాదట. ప్రజలు ఏ దిక్కు లేక ఇట్లా ముడ్డు మీద తంతే అప్పుడు పోయి సీట్లో కూర్చుంటారు వీళ్ళు. అది ఎవరు చెప్పారు నాకు? ఏఐసిసిలో సోనియా గాంధీ గారికి అడ్వైజర్ ఉన్న ఒక పెద్ద ఎకనామిక్స్ ప్రొఫెసర్ మన్మోహన్ సింగ్ అడ్వైజర్ ఉన్న ఆయన చెప్పిండు. ఎవరు దిక్కు లేనప్పుడు ఇలా దిక్కు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు ఉండవు. అది ఎప్పుడు చిన్న చిన్న గుడిసెల్లాగా ఏఐసిసిలో చిన్న రూమ్లలో ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ చూడండి మీరు, కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది. టీడీపీ ఆఫీస్ చూడండి, లేదా టీఆర్ఎస్ ఆఫీస్ చూడండి, ఢిల్లీలో ఉన్న ఏఐసిసి ఆఫీసు అప్పుడు ఆయన మాట్లాడే టైంకి ఇట్లా చిన్న రూములలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెల్ల టోపీ తెల్ల బట్టలు వేసుకుంటారు. నాయకుల దగ్గర వేల కోట్లు ఉంటాయి కానీ ప్రజలు పార్టీ కోసం ఖర్చు పెట్టరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కోఆపరేటివ్ ఫిలాసఫీ, కార్పొరేటివ్ లీడర్స్ లైఫ్ స్టైల్. ఈ మిగతా పార్టీలు ఏమో కార్పొరేట్ మొత్తం, హైటెక్, ఐటీ, సోషల్ మీడియా, హంగామా. బీజేపీ బండి సంజయ్ గారిని తీయడం వల్ల కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రజలందరూ రేవంత్ రెడ్డి కావాలని ముఖ్యమంత్రి అయ్యలే. ఇంకా ఒక పాట ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక్కరి విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ సిచ్యువేషన్ని తనకు అనుకూలంగా మార్చుకొని అద్భుతంగా తీర్చుకున్నందుకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దొంగల ముఠా మధ్యలో పెద్ద చేయి సాధించిండు. కానీ ప్రజలు నీ నుంచి ప్రజాపాలన కోరుకున్నారు. ప్రజాపాలనని బోర్డు పెట్టంగానే కాదు, నువ్వు ఎంతమంది ప్రజల్ని కలిసినావు? నువ్వు దావోస్ పోతావు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటావు. నీకు ఇంగ్లీష్ రాకపోతే మాట్లాడకన్నా. ఇంగ్లీష్ మాట్లాడితే ముఖ్యమంత్రులు గారు, లేకపోతే ముఖ్యమంత్రులకు ఇంగ్లీష్ రావాలనే రూల్ ఏం లేదు. కేటీఆర్ ఇంగ్లీష్లో చదువుకుండొచ్చు, ఆయన కాన్వెంట్ స్కూల్లో చదువుకుండొచ్చు, ఆయన మాట్లాడతాడు. ఇంగ్లీష్ మాట్లాడడం ఎందుకు, ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు? జలగం వెంకటరావు గారికి ఇంగ్లీష్ వచ్చా? కామరాజు నాడార్ గారికి ఇంగ్లీష్ వచ్చా? కామరాజు నాడార్ తమిళనాడులో దేవుడు అంటారు. చదువు అనేది ఎవరైనా చదువుకోవచ్చు, చదువు కాదు కావాల్సింది అవగాహన, ఆలోచన. సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. ఆ రెండు ఉంటే ఫామ్ హౌస్ పాలన బాగుందని ఎట్లా అంటారన్నా? నీకు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. నీ అవగాహనలోనే లోపం ఉంటే నీ ఆలోచన కూడా లోపం ఉంటుంది. అవగాహన, ఆలోచన కరెక్ట్ లేదనుకో ఆచరణ ఫెయిల్ అవుతుంది. ఆచరణ ఫెయిల్ అయితే అభివృద్ధి ఉండదు. ఈ 4 లింకు నాకైనా, మీకైనా, రేవంత్ అన్నకైనా, కేసీఆర్ గారికైనా సరైన అవగాహనతో కూడిన ఆలోచన వల్ల ఆచరణ ఉంటుంది. ఆచరణ వల్ల అభివృద్ధి వస్తాయి. తెలంగాణ జనాలంతా గవర్నమెంట్ వైపు చూస్తున్నారు. గవర్నమెంట్ ఏదో టైం పాస్ చేస్తుంది, ఇవాళ ఇస్తుంది, రేపు ఇస్తున్నారు, రకరకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి రకరకాలుగా. మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? కావాలని మీరందరూ ఏరి కోరి కాంగ్రెస్ తీసుకొచ్చారు కదా, ఏం చెప్తారు జనాలకి? ప్రజలారా దయచేసి నన్ను క్షమించండి. ఆ రోజున్న పరిస్థితులలో మాకు దిక్కు లేకనే కేసీఆర్ పోవాలి అని మేము కోరుకున్నాం. అది కూడా కేసీఆర్కి ఒక బుద్ధి చెప్పాలనే, ఒక జర్కు తగలాలనే. కేసీఆర్ మీద వ్యక్తిగత ద్వేషం కాదు, ఆయన అనుసరిస్తున్న విధానాల్లో వ్యతిరేకించినాం. కానీ మన బతుకు పెరం వేయించి పొయ్యిలో పడ్డట్టు సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. సంవత్సరం అంతకుముందు మాణిక్యం ఠాకూర్ వచ్చిండు, ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చిండు, తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. మా అమ్మలాగా మా అక్కలాగా మా ఇంటి చుట్టూ తిరిగింది 3 నెలలు, మమ్మల్ని అంతా తిప్పుకుంది. తర్వాత గెలిచినాక ఫోన్ కూడా లేపదామా. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి కృతజ్ఞత ఉన్న పార్టీ అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. దీపాదాస్ మున్షి అనే ఒక పెద్ద ఆవిడ, ప్రియరంజన్ దాస్ మున్షి గారి భార్య, మా ఇళ్ల చుట్టూ తిరిగి మా 25 సంవత్సరాల క్రెడిబిలిటీని, మా ఉద్యమ పోరాటాన్ని తను ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో మొత్తం సమాజంలో ఉన్న మేధావులు, ఉద్యమకారులు అందరూ ఇళ్ళకి చుట్టింది, ఛాయ్ తాగింది, భోజనాలు చేసింది, అన్ని చేసింది. కానీ గెలిచిన తర్వాత కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. ఇది గొప్ప కాంగ్రెస్ పార్టీ.
మేమేమి ఎమ్మెల్యే సీట్ అడిగిన వాళ్ళం కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చే కార్పొరేషన్ చైర్మన్ల కన్నా తెలంగాణ విడుదల అనేదే పెద్ద బ్రాండ్. ఇలా నేను సెక్రటరీకి పోతే మంత్రులు లేచి నిలబడతారు, మర్యాదతోటో భయంతోటో భక్తితోటో ప్రేమతోటో మాట్లాడతారు. నాకు వాళ్ళు ఇచ్చే కార్పొరేషన్ సీట్ రాలేదనో కాదు, వాళ్ళు ఇచ్చే టికెట్ రాలేదనే కాదు, నిజం చెప్తున్నా. ఓకే, మీరు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు క్షమాపణ తెలంగాణ ప్రజలారా, మనం ఈ రాజకీయ పార్టీలన్నీ మనవి కావు. తెలంగాణ సోయి లేవు ఇప్పుడు. మంచో చెడో కేసీఆర్ చేసిండు, సంక్షేమం చేసిండు. అవునా, అంతకన్నా బెటర్ లీడర్షిప్ కావాలి. కేసీఆర్ని ఎందుకు అంతకన్నా బెటర్గా చేయాలని. అయితే అప్పుడేమో కొంచెం నియంతృత్వం ఉంది, కుటుంబ పాలన ఉంది అని మనం వ్యతిరేకించినాం. ఇప్పుడు కుటుంబాల పాలన వచ్చింది, జిల్లాకు ఒక కుటుంబాలు పంచుకున్నారు. అప్పుడేమో కేసీఆర్ గారి కుటుంబం నలుగురే పంచుకుంటున్నారంటే, ఇలా జిల్లాలలో పాత జాగీర్దారులు జమీందారులు వచ్చినట్టు ఒక్కొక్క కుటుంబంలో 3-4 మంత్రి పదవులు, ఒక్కొక్క కుటుంబంలో 3 ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు. నేను ఏమంటున్నా అంటే, డెమోక్రసీ పేరుతో పిడికడు మంది పెత్తందారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాం. ఒక ఎమ్మెల్యే సీట్ అంటే 100 కోట్లు, ఒక ఎంపీ అంటే ఒక 1000 కోట్లు ఉన్నోడే పోటీ చేయాలనే ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల్లో ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు ఉన్నాయి, బీసీ సెల్లు, ఎంబీసీ సెల్లు, మైనారిటీ సెల్లు ఉన్నాయి. సెల్ అంటే జైలే కదా, సెల్ అంటే బందీయే కదా. అవును. మరి ఇన్ని రాజకీయ పార్టీలు 75 సంవత్సరాల్లో ఈ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీని సెల్లుల్లో వేసి ఎందుకు బంధించినాయి? ప్రజలారా ఆలోచించండి. అంటే 10% కూడా లేని ఈ ఎవరైతే అగ్రవర్ణ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళే కదా. గతంలో 556 సంస్థానాలు ఉన్న రాజులే ఇప్పుడు మన ఎంపీలు ఎమ్మెల్యేలు. 100 ఎకరాలు ఉన్న భూస్వాములు, 1000 కోట్లు ఉన్న ఇండస్ట్రియలిస్టులే కదా ఎమ్మెల్యేలు ఎంపీలు. వీళ్ళందరూ మాత్రం సెల్లుల్లో ఉండరు. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, పేదోళ్ళంతా సెల్లుల్లో వేసి బంధిస్తారు. వాళ్ళు అవసరమైనప్పుడు సెల్లులు ఓపెన్ చేస్తారు. ఓట్ల పండగ అవుతుంది, లక్షల మంది మీటింగ్ పెడతారు. ఓట్లు అయిపోగానే, ఓట్ల జాతర అయిపోగానే మళ్ళీ సెల్లులు వేసి బంధిస్తారు. మరి ఈ 10% మంది కోసం ఈ 90% మంది పనిచేయాలా? ఈ 90% మంది ప్రజల కోసం ఈ 10% మంది పనిచేయాలా? ఈ సెల్లుల్లో వేసి బంధించారు అంటేనే అవి రాజకీయ పార్టీలు కావు. కుల గుల అగ్రవర్ణ ఆధిపత్య మనువాద ఫ్యూడల్ పెట్టుబడిదారి రాజకీయ పార్టీలు. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. పార్టీ అధ్యక్షులు వాళ్ళకి ఇయ్యరు. పార్టీ అధ్యక్షుడు ఇస్తే షాడో ఉంటారు. మళ్ళా ముఖ్యమంత్రి పదవి వాడికి ఇచ్చినా వాడిపై కాళ్ళు మొక్కాల. జయలలిత దగ్గర చూసినాం కదా, పన్నీరు సెల్వం బ్యాచ్ లాగా 1, 2, 3. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 370 మందిని చంపింది 2069 ఉద్యమంలో. ఇచ్చింది ఒకడు, తెచ్చింది మేమంటారు. మరి సచిన వాళ్ళ గురించి ఎవడరా మాట్లాడేది? సచ్చింది మా 1200 మంది కదా. మీ ఇంట్లో ఎవడన్నా చచ్చిండా? రాజకీయ నాయకులారా, ప్రజలారా ఒకటే. ఈ రాజకీయ నాయకులంతా ఒకటే, అందరు దొంగలు ఒకటే. తెలంగాణ ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్య సామాజిక తెలంగాణ కోసం, అందరి తెలంగాణ కోసం, కొందరి తెలంగాణ కాదు. తెలంగాణ అంటే కొందరి కోసం కాదు, అందరి కోసం, ఆనందమయ తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం, హ్యాపీ తెలంగాణ కావాలి మాకు. ఒకే రాష్ట్రం, ఒకే విద్య ఉండాలి, ఒకే రాష్ట్రం, ఒకే వైద్యం ఉండాలి. అందరి తెలంగాణ, ఆనంద తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ కోసం మరో సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణకి బ్రోకర్లు, లోఫర్లు, చెంచగాళ్ళు కాదు. మాకు నడమంత్రపు సీరొచ్చి హెలికాప్టర్లో తిరిగేటోళ్ళు కాదు. గ్రౌండ్లో ఉండి ప్రాణాలకు తెగించి పోరాడిన ట్రాక్ రికార్డు ఉన్నోళ్ళు కావాలి. మీ నాయకుడు మీకన్నా గొప్పగా ఉండాలి. మీ నాయకుడు ఏమో హెలికాప్టర్లలో, ఏసీ రూములలో, స్టార్ హోటల్లో తిరిగేటోడు మీకు నాయకుడు కాదు. మందకృష్ణ లాగా ఏ విధంగా అయితే 30 సంవత్సరాల కమిట్మెంట్తో పనిచేసిండో అలాంటి పోరాట యోధుడిని ప్రజల్లోంచి వచ్చిన నాయకుడిగా ఎంచుకోండి. అది ఏ సిద్ధాంతమైనా కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, స్ట్రైట్ కావచ్చు. మీకు కావాల్సింది నాయకుడికి నిబద్ధత ఉండాలి, నాయకుడు త్యాగం ఉండాలి, నాయకుడు మీ అందరికన్నా ముందు లాఠీ దెబ్బలు తినేటోడు కావాలి, నాయకుడు అవసరమైతే ప్రాణాలకు తెగించి కొట్లాడేటోడు. కానీ నాయకుడు వెనకుండి మిమ్మల్ని లాఠీ దెబ్బలు తినేటోడు నాయకుడు కాదు. నాయకుడికి ఉండాల్సింది ఫస్ట్ అన్నిటికన్నా మానవత్వం, కులము, మతము, ప్రాంతం కాదు. సెకండ్ కమిట్మెంట్. 3 అమ్ముడు పోనితనం. ఇవాళ ఆ పార్టీలో ఉంటా, రేపు ఇంకో పార్టీలో ఉంటా, ఎల్లుండి ఇంకో పార్టీలో ఉంటాయి. ఇది ఈ ఊసర వెల్లులు కాదు మనకు నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి నిరుద్యోగులు మోసం చేసింది, అది అర్థమవుతుంది. ఆ గతంలో కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయి, మంచి ఉంది. మనం అవసరమైతే ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఉండాలి, తెలంగాణ సోయి ఉండాలి. ఒకవేళ మనం కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నిర్మించుకోకపోతే తెలంగాణలో ఏ పార్టీ బెటరో మనం డిసైడ్ చేసుకోవాలి. ఉన్న 4 దొంగల్లో మాఫియాది ఎంచుకుంటావా, చిన్న దొంగను ఎంచుకుంటావా, పెద్ద దొంగను ఎంచుకుంటావా? ఇప్పుడు మా పాషా యాదగిరి ఒక మాట చెప్తాడు, దొంగలు వచ్చిరట. ఒకడేమో మెడలో గొలుసు ఎత్తుకపోయి ఒక దొంగ అట, ఒకడేమో చెవుతిద్దులు ఎత్తుకపోయాడట, ఒకడేమో మెడలో గొలుసు కోసుకపోయి మెడ కోసేటోడు ఒకడట, ఒకడు చెవుతిద్దులు లాక్కొని చెవు కోసేటోడు ఒకడట, ఒకడు కాలు మెట్టలు లాక్కొని పోయేటోడు ఒకట. ఉన్న దొంగల్లో చిన్న దొంగను ఎంచుకుందాం, ఇంతకన్నా బెటర్ పాలన కోసం మనం ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప మనం పెనం నుంచి పొయ్యిలో నుంచి బుడిద అయిపోవద్దు. థ్యాంక్ యూ విడలన్న, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఎనీవే తెలంగాణ ప్రజలకు ఇది కరెక్ట్ మేత.
14-15 ఏళ్ళ పాలన తర్వాత కాంగ్రెస్ పాలన కావాలనుకున్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ విఠలన్న కూడా మాట్లాడడం వెరీ స్పెషల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.